మిమ్మల్ని ఆ మాట అన్న వాళ్ళని అవమానించిన వాళ్ళని నా ముందుకొచ్చి మాట్లాడమనండి. ఒక్కొక్కల్ని చెప్పు తీసుకుని కొట్టి వాళ్ళది తప్పు అని వాళ్ళతోనే చెప్పిస్తాను. అంతేగాని నీ నిర్ణయం మార్చుకోను అంటావు. మార్చుకోను. సరే అయితే నీ నిర్ణయం నువ్వు మార్చుకున్నప్పుడు మీ మామయ్యకి ఇచ్చిన మాట మీ నాన్న కలే నీకు ఎక్కువైనప్పుడు ఇంక నేను చెప్పడం అనవసరం. నా మాట వినను అని చెప్పిన తర్వాత కూడా ఇంక నేను మాట్లాడడం అనవసరం. సరే, నీ ఇష్ట ప్రకారమే ఎలక్షన్స్లో పోటీ చేయి. అదేంటి మమ్మీ, పోటీ చేస్తే తంతానని ఇంట్లోంచి గెంటేస్తానని చెప్పకుండా ఆ గీత గట్టిగా మాట్లాడేసరికి సరే నీ ఇష్టం అని తలాడిస్తున్నాడు. ఇంతటి వీరుణ్ణి పట్టుకుని నువ్వు ఐదో ఆటల కాడా అన్నావు. ఆ గీతంతలా మొండికేసి మాట్లాడుతుంటే రామి వింటాడే. ఏంటి తగడు తలాడిస్తా ఉంటుంటే? నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేయి. నువ్వు ఎలక్షన్స్లో నిలబడు, ప్రెసిడెంట్ అవ్వు, ఊరిని ఉద్ధరించు. మీ మామయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టు, మీ తండ్రి ఆశయాలను కాపాడు. కాకపోతే ఒక కండిషన్. ఏంట్రా కండిషను? నీ మెడలో నేను కట్టిన తాళి తీసి నా చేతిలో పెట్టి అప్పుడు ఎలక్షన్స్లో నామినేషన్ వేయి. నేను చెప్పానా రామ్ తగ్గడని? ఇప్పుడు చూడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అవును పెదనాన్న, నేను చేతకాని వాడిని, దీన్ని మోచేతి నీళ్లు తాగే అసమర్థుణ్ణి అనిపించుకునే కర్మ నాకు లేదు. అందుకే దీనికి నాకు సంబంధం లేకుండా చేసుకుంటే దీని ఆశయాలకు అడ్డుపడేవాడు ఉండడు. దాని కారణంగా మాటలు పడాల్సిన అవసరం నాకు ఉండదు. ఒరే రామ్, చిన్న చిన్న మనస్పర్ధల్ని ఇలా పెంచుకుంటూ పోతే పెద్ద ఆగడాలైపోతారా? ఊరికి మంచి చేయాలని చూస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని అడ్డు తప్పించడానికి కొంతమంది ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. కావాలనే కలతలు సృష్టించే వాళ్ళు ఉంటారా? లేదు పెదనాన్న, ఎవరో చెప్తే ఆ మాటలు పట్టుకుని గొడవపడే మూర్ఖుణ్ణి కాదు, ఆలోచించలేని వాడిని కూడా కాదు. నేనే ఎన్నోసార్లు ఫేస్ చేశాను. ప్రెసిడెంట్ గారు అని దీన్ని అందరూ అందలం ఎక్కిస్తూ నన్ను పక్కకు తోసిన క్షణాలు చాలానే ఉన్నాయి. రే రామ్, అదేదో అనుకోకుండా కాదురా. ఒక్కసారి జరిగితే అది పొరపాటు అనుకోవచ్చు, ప్రతిసారి అదే జరిగితే అదే నిజం. ఒప్పుకోవాల్సిందే. చేతనైతే అవమానాలు పడడం అలవాటు చేసుకోవాలి, అలవాటు పడి సర్దుకు బతకాలి, లేదంటే పక్కకు తప్పుకోవాలి. నాకు సర్దుకునే అలవాటు లేదు, అవమానాల్ని అలవాటుగా మార్చుకునే ఓపిక లేదు. నా మాట అది వినాలి, లేదా దాని మాట నేను వినాలి. చూడు, నీకు తెల్లారే వరకు టైం ఇస్తున్నాను. తాళి తీసి వెళ్ళి నామినేషన్ పేపర్లు పట్టుకుంటావా? పోటీ నుంచి తప్పుకొని నా భార్యగా ఈ ఇంట్లో ఉంటావా? ఇప్పుడు చాయిస్ నీ చేతుల్లో ఉంది, ఆలోచించుకో.
ఒరే శివ, ఎప్పుడూ లేనిది రామ్గాడు మరీ ఇంత మొండిపట్టు పడుతున్నాడు. గీతమ్మేమో తగ్గడం లేదు. ఏం జరుగుతుందో, చివరికి గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయో తలుచుకుంటేనే భయమేస్తుందిరా. ఇది రామ్గడికి పుట్టిన బుద్ధి కాదు నాన్న. ఎవరో కావాలనే వాడి మనసు పాడు చేశారు. అంత పనిగట్టుకుని రామ్గాడి మనసు పాడు చేసేవాళ్ళంటే నాకు తెలిసి ప్రియా అయి ఉంటుంది. నేను కూడా అదే అనుకున్నాను రా. ఉదయని ఎలక్షన్ నుంచి తప్పించడానికి కుటుంబంలో కలహాలు పెట్టాలని చూస్తున్నారు. రామ్గడ్ని రెచ్చగొట్టి ఉదయని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. అవునరా, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గీతమ్మ నామినేషన్ వెయ్యాలి, తనే ప్రెసిడెంట్ కావాలరా. అలా జరగాలి అంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. ప్రియా నామినేషన్ వేయకుండా ఉండాలి. అలాంటి పని ఇక్కడ ఏం చేస్తే జరుగుతుందిరా? ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ జరిగితే జరుగుతుంది. ఏదైనా షాకింగ్ ఇన్సిడెంటా? అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా అది? కాకపోతే నీ కోఆపరేషన్ కావాలి. బాలే వాడివరా నువ్వా. నీ పెళ్ళం తెక్క కుదర్చడానికి, గీతమ్మ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, ఏం చేయడానికి అయినా, ఎంతటి త్యాగానికైనా నేను రెడీరా. మరి అంత పెద్ద త్యాగాలేం చేయక్కర్లేదు. చాలా సింపుల్. ఏం చేయమంటావు చెప్పరా? జస్ట్ నువ్వు మేడం నుంచి దూకేసావు అనుకో, నీ కాళ్ళు చేతులు విరుగుతాయి, హాస్పిటల్లో పడతావు. ఇక్కడ మామయ్య గారు హాస్పిటల్లో పడుంటే నామినేషన్ వేయడానికి వచ్చిందని అందరూ ఎక్కడ చెయ్యంటారన్న భయంతో ఆ ప్రియ నామినేషన్ వేయకుండా హాస్పిటల్ నీ దగ్గర ఆగిపోతుంది. నీ పిచ్చి చాదస్తాను రానిది. అదే నాన్న. లేకపోతే ఏట్రా, నా కాళ్ళు చేతులు ఇరిగితే కాదు, ఏకంగా నేను పోయినా కూడా నా శవం మీద నుంచి ఎగురుకుంటూ వెళ్ళి మరి నామినేషన్ వేస్తుంది అది. అది కరెక్టేగా. ఆ, మరేం చేద్దాం? నన్ను అడిగితే నా దగ్గర సూపర్ ఐడియా ఉందిరా. ఏంటది? ప్రియ వాళ్లే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొందరికి రోజులు పట్టొచ్చు, మరికొందరికి నెలలు పట్టొచ్చు, ఇంకొందరికి సంవత్సరాల తరబడి పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదురా. అంత షాకింగ్ ఐడియా ఏంటో చెప్పినానా? చెప్పనా? చెప్పలా? చెప్పు. చెప్పాను. చెప్పు. అది కుమారి అని నేను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. రే శివా, రే శివా, షాక్ అవుతాడనుకుంటే ఏకంగా పోయినట్టున్నాడా? రే శివా, ఏంటి చూసినావురా? జస్ట్ మాట వరుస కట్టేనే కొన్ని క్షణాల పాటు నువ్వు ఈ లోకం దాటి వెళ్ళిపోయావు. అలాంటిది నిజంగా చేస్తే షాక్ అవరా? నానా, అసలే లోపల ఉన్న మ్యాటర్కి టెన్షన్తో చస్తున్నాను. ఈ టైంలో జోకులేడు అవసరమా? వీడు జోక్ అంటాడేంటి? ఈ టెన్షన్లో అయినా సరే అంటాడని నీడిస్తే. ప్రియ నామినేషన్ వేయకూడదు అంటే నా దగ్గర ఒకే ఒక్క దారుంది నాన్న. ఏంట్రా అదే? కిడ్నాప్. ఏంటి, నా కుమారాన్ని కిడ్నాప్ చేస్తావా? నేను కిడ్నాప్ చేసేది కుమారిని కాదు, ప్రియని. ప్రియనా? కిడ్నాప్ అయిపోతే నామినేషన్ వేయడానికి రాదు కదా. ప్లాన్ బానే ఉందిరా. ఇంతకే ప్రియని కిడ్నాప్ చేసేది ఎవరో? ఇంకెవరు? మనమే. మనమా? అవును, మనిద్దరమే. ఈ రాత్రికి ప్లాన్ అమలు చేస్తున్నాం. ఒరేయ్, ప్రియ ఒకవేళ మనల్ని గుర్తుపడతారా? గుర్తుపట్టకుండా జాగ్రత్త పడదాం. అయితే నేను మోసగాళ్ళకి మోసగాడి గెటప్ వేస్తాను. నో, నువ్వు గెటప్లేసి మ్యాటర్ని కంపు చేయకు. నేను చెప్తాను, నువ్వు ఫాలో చేయి. డన్. ఆ ప్రియ తెలుసో తెలియకో మనకొక గొప్ప సలహా చెప్పిందిరా. ఏంటక్కా? ఆ గీతని నామినేషన్ వేయకుండా చేస్తే అడ్డే ఉండదని. అవునక్క, గీత నామినేషన్ వేయకుండా చేస్తే ప్రియ గెలుస్తుంది, మన చెప్పు చేతల్లో ఉంటుంది. ప్రియని గెలిపించటం
ఎంతవరకు కరెక్ట్రా? అదేంటక్క, తను గెలిస్తే తనని బ్లాక్మెయిల్ చేసి మన పనులు చేసుకోవచ్చు, ఆ గీతను సాధించొచ్చు అన్నావు కదా. ప్రెసిడెంట్గా నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని నువ్వే అన్నావు కదరా. ఆ తర్వాత ఆలోచించాను. అధికారం ఎవరి చేతిలోనో పెట్టడం కంటే ఆ అధికారం మన చేతుల్లోనే ఉంటే ఊరిని ఒక ఆట ఆడుకోవచ్చు కదా. గీత పోటీలో ఉంటే మనం పోటీ చేయలేం. గీతని నామినేషన్ వేయకుండా చేసి ప్రియా గీతని తప్పిస్తే మనం ప్రియనే తప్పిస్తాం. అప్పుడు మనం యునానిమస్ అయిపోతాం కదా. గీతనంటే ప్రియ సైడ్ చేస్తుంది, ప్రియని మనం ఎలా సైడ్ చేస్తాం? గీతని ప్రియ సైడ్ చేయడం కాదురా, గీతని ఈ రాత్రికి మనమే కిడ్నాప్ చేస్తాం. ప్రియ కిడ్నాప్ చేయించిందని అందరికీ అనుమానం కలిగిస్తాం. దాంతో గీత సైడ్ అయిపోతుంది, ప్రియ జైలుకి వెళ్ళిపోతుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. రొట్టె కోసం 2 పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో కోతొచ్చి ఎత్తుకుపోయినట్టు పదవి కోసం ఆ ప్రియా గీత కొట్టుకుంటుంటే మనం ఎత్తుకుపోతాం. సూపర్ అక్క. మీరిద్దరూ ఏం చేసైనా ఈ రాత్రికే గీతని కిడ్నాప్ చేసి తీసుకురావాలి. అది చేస్తే తెల్లారిన తర్వాత నడిపించాల్సిన కథంతా నేను నడిపిస్తాను. సరే అక్క, ఈ రాత్రికి గీతను కిడ్నాప్ చేసి తీసుకొస్తాం. రేయ్, గీతతో జాగ్రత్త. అక్క, కుదిరితే ఎత్తుకొస్తాం, తేడా వస్తే దాన్ని చంపి బాడీ తీసుకొస్తాం. పదరా. గీత, ఈ దెబ్బతో నువ్వు అవుట్. భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు, సొంతదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. చలిని చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా. నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, మృదులాలస స్వప్నాలస హృత్కపోతపాతం, మృదు వ్యధార్థ పృథ్వీమాత నిర్ఘోషిత చేతం, నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్ట. అన్నా, ఇంకా మేల్కొనే ఉన్నారన్నా? అవునరా, లైట్స్ ఆన్లోనే ఉన్నాయి. వాళ్ళంతా నిద్రపోయిన తర్వాత ఎంటర్ అవుదాం. ఇక్కడే వెయిట్ చేద్దాంరా. అక్క కోరిక తీర్చడమే మన టార్గెట్. ఏం జరిగినా ఆ గీతను ఎత్తుకుపోవాల్సిందే. ఆగో.
పాపని పడుకోబెడదామని. అమ్మ గీత, ఏంటి మామయ్య? ఏంటో నేల మీద పడుకుంటున్నావు? తలుపేస్తాడా ఎదవా? మామయ్య వద్దు, ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వాడు రానికపోతే ఏంటోదిరా? ఇంట్లో రూములు లేవా? నువ్వు వెళ్ళి మా కుమారి రూమ్లో పడుకోమ్మా. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టదురా. రేపటి నుంచి నీకే ప్రాబ్లం ఉండదు. అంటే వివరాలు అడగొద్దమ్మా. రేపటి నుంచి అయితే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. మామయ్య, శివ, మామయ్య ఏంటి వీళ్ళు? ఏం చేయబోతున్నారు? టైం 12 అయింది. ప్రియ మంచి నిద్రలో ఉండుంటుంది. కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇదేంటి, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేద్దామంటే ఈ అమ్మాయి ఎదురు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏనేంటి ఈ టైంలో నిద్రపోకుండా బయటికి వచ్చి ఇలా నిలబడున్నారు? మావి గారు, వాట్? ఓహో, ఈయనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది కదా. నిద్రలో నడిచే అలవాటు ఈ రోజు నాకు బాగా ఉపయోగపడింది. ఈ ఎదవేం చేస్తున్నాడో. నానా, ఈయనేంటి ఈ టైంలో పిల్లల లేచి బయటకెళ్ళిపోతున్నారు? ఈయనకు కూడా వాళ్ళ నాన్నలా నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందా ఏంటి? ఏం పాడు మనకెందుకో. నానా రెడీనా? చెప్పు తీసుకు కొడతాను ఎదవా. ప్రియని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయి నిద్రపోతావా? సారీ నాన్న, ఎందుకో నిద్ర పట్టేసింది. నా కంటి మీద కునుకొస్తే ఒట్టురా. 12 ఎప్పుడు అవుతుందా అని గడియారం ముందేసుకుని కూర్చున్నాను. ఇప్పుడు చేసేదా నాన్న? సరే, ఐటమ్స్ అన్ని రెడీ చేసావా? ఐటమ్స్ ఏంటి? అదేరా, మనం కిడ్నాప్ చేసేటప్పుడు మన మొఖాలు ఎవరు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్లు, హ్యాండ్ గ్లౌజులు అన్నీ రెడీ నాన్న. అయితే ముందెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి వచ్చేద్దాం. పద 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 పద.